టు భారతీయ రైల్వే అకాడమీ. చూడమ్మా ఈరోజు అప్డేట్ ఏంటంటే, నేను ఆర్ఆర్‌సీ గ్రూప్ డి నుంచి అయితే ఇది నోటీస్ అనేది ఇండియన్ అనేది రావడం జరిగింది కదా! ఇది ఎంత దారుణం అంటే టోటల్ వేకెన్సీ చాలా తక్కువ వేకెన్సీ అయితే ఇవ్వడం జరిగిందనమాట. చూడండమ్మా టోటల్ 32,438 వేకెన్సీ అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఇందులో మనం చూసుకున్నట్లయితే చూడండి 10th వాళ్ళకి ఎన్ని వేకెన్సీ వస్తున్నాయి, నెక్స్ట్ ఐటీఐ వాళ్ళకి ఎన్ని వేకెన్సీ వస్తాయని చెప్పి మనం ఇందులో ఎక్స్ప్లెయిన్ చేద్దాం. నెక్స్ట్ మన సీసీఏ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకైతే ఎన్ని వేకెన్సీ వస్తాయని చెప్పేసి అయితే టోటల్ ఎంతంటే ఏ పోస్టులకి అందరూ ఎలిజిబుల్ అయితే ఇక్కడ మనం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దాం, చూద్దాం. అది చూడండి, మనం ఫస్ట్ పైన చూద్దాం ఒకసారి నోటీస్. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, లైక్ చేయండి. అది చూడండి, ఫస్ట్ మనం చూడండి ఇక్కడ చూసుకున్నట్లయితే బోర్డ్ హాస్ బి డిసైడ్ ఆఫ్ ది రిక్రూట్మెంట్ ఆఫ్ ది షల్ బి మేడ్ కేటగిరీస్ అనమాట. చూడండి కొన్ని కేటగిరీస్ అయితే ఇవ్వడం జరిగింది. హాస్పిటల్ అసిస్టెంట్ అవని, నెక్స్ట్ డిపాజిట్, జనరల్ స్టోర్ అసిస్టెంట్, పోటర్, ఇవన్నీ ఓకేనా. ఇవన్నీ 10th వాళ్ళకి అవుతాయి అనమాట. ఓకేనా, ఇవన్నీ 10th వాళ్ళకి అవుతాయి అనమాట. ఓకేనా, అది చూడండి ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ఫస్ట్ పాయింట్స్ వన్ బి అయితే ఉంది ఇక్కడ ట్రాఫిక్. పాయింట్స్ వన్ బి ట్రాఫిక్ చూసుకున్నట్లయితే ఫస్ట్ 10th వాళ్ళకి ఎన్ని పోస్టులు అయితే చూద్దాం. పాయింట్స్ వన్ బి ట్రాఫిక్ చూసుకున్నట్లయితే 558 ఉన్నాయంట. నెక్స్ట్ 10th వాళ్ళ ఎలిజిబిలిటీ ఇక్కడ ఏంటంటే ఎస్ఎన్టీ సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ 2000 అయితే ఉన్నాయన్నమాట. 5000 2000. అది 10th వాళ్ళకి చూడండి చూసుకున్నట్లయితే ఒక 7000 ప్లస్ అయితే వేకెన్సీ అయితే ఉన్నాయన్నమాట 10th వాళ్ళకి. ఓకేనా, 7000 ప్లస్ వేకెన్సీ అయితే ఉన్నాయి 10th వాళ్ళకి, ఓన్లీ 10th వాళ్ళకి. అది చూడండి ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ ఈ రెండు, ఇది ఫస్ట్ వన్ అలాగే ఎస్ఎన్టీ పక్కకి తీసుకున్నట్లయితే మిగతావన్నీ ఐటీ వాళ్ళకి అనమాట. ఓకేనా, మిగతావన్నీ చూడండి, మిగతావన్నీ అన్నీ చూసుకున్నట్లయితే నార్మల్గా సీసీఏ వాళ్ళకి చూసుకున్నట్లయితే 32,000 ప్లస్ అయితే ఉన్నాయి కదా. 32,000 ప్లస్ సీసీ వాళ్ళకి చూసుకున్నట్లయితే ఒక 6,000 ప్లస్ వేకెన్సీ అనేది వస్తుందన్నమాట సీసీ వాళ్ళకి. అంటే కోర్స్ కంప్లీట్ యాక్ట్ అప్పుడు సీసీ వాళ్ళకి 6,000 ప్లస్ అయితే వస్తున్నాయి. అయితే నార్మల్గా అన్నీ పోగా ఓన్లీ ఐటీఐ వాళ్ళకి చూసుకున్నట్లయితే ఐటీ వాళ్ళకి ఒక 20,000 ప్లస్ దగ్గర అయితే ఉన్నాయన్నమాట. ఓకే, ఐటీ వాళ్ళకి 20,000 ప్లస్ వేకెన్సీ అయితే వస్తాయి అనమాట. ఓకే, అర్థమవుతుంది కదా. 10th వాళ్ళకి ఒక 7,000 ప్లస్ అయితే ఉన్నాయి. ఓకేనా, నెక్స్ట్ మన సీసీఏ ఉన్నారు కదా, సీసీఏ వాళ్ళకి ఒక 6,400 దగ్గర అయితే వస్తుందన్నమాట. ఓకేనా, నెక్స్ట్ ఐటీఐ వాళ్ళకి చూసుకున్నట్లయితే ఒక 20,000 ప్లస్ అనే దగ్గర అనేది వస్తుందన్నమాట. ఓకేనా, అయితే ఇదైతే చాలా దారుణం అండి. చూద్దాం ఇన్ కేసు, ఎందుకంటే మన టెక్నీషియన్ కూడా అనుకున్నాం పెరిగాయి, చూద్దాం ఇన్ కేసు పెరగొచ్చేమో, ఇన్ కేసు పెరిగే అవకాశాలు ఉన్నాయి కనిపిస్తున్నాయి. చూద్దాం, ఇది ఎంతవరకే తెలుస్తుంది. అయితే అది చూడండి, ఇంకొక జోన్ల వైజ్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నట్లయితే ఏ జోన్లో నేను ఒకసారి చూపిస్తాను చూడండి. ఇక్కడ జోన్ల వైజ్ చూసుకున్నట్లయితే నార్మల్గా చూడండి, జోన్ల వైజ్ చూడండి, పైన అయితే ఇలా జోన్లు కనిపిస్తున్నాయి కదా. చూడండి, ఐసీఎఫ్ ఓకేనా, ఇయర్ ఈస్టర్న్ రైల్వే. ఓకేనా, నెక్స్ట్ చూడండి మన ఎస్సీఆర్ అయితే ఇక్కడ ఉన్నాయి, సౌత్ సెంట్రల్ రైల్వే. ఓకేనా, చూడండి మన ఎస్సీఆర్ చూసుకున్నట్లయితే దారుణం 1600 ప్లస్ అయితే ఉన్నాయన్నమాట. 1600 ప్లస్ అయితే. ఓకేనా, లాస్ట్ టైం అయితే టోటల్ 9,000 అయితే ఉన్నాయి, ఇప్పుడు 1600. ఈ 1600 చూడండి, ఇప్పుడు జోన్ వైజ్ అలా ఉన్నాయి కదా. ఈ జోన్ల వైజ్ ఒక్కొక్కటి తీసుకొని ఇన్ కేసు మన ఎస్సీఆర్ ఉందనుకోండి, ఎస్సీఆర్ని తీసుకొని ఓబీసీకి ఇన్ని పోస్టులు అని చెప్పేసి, ఎస్సీకి ఇన్ని చెప్పేసి, ఎస్టీకి ఇన్ని చెప్పేసి ఇవన్నీ తీసిస్తే ఎక్కువేం రావు, ఒక 100 లేదా ఒక 90. ఓకేనా, ఇవన్నీ సర్దిస్తే 90 ఈ విధంగా వస్తుంది అనమాట. అది ఏ విధంగా వస్తుంది చూడండి, ఇక్కడ పోస్ట్ వైజ్ కనిపిస్తుంది కదా. ఇవన్నిటిని చూడండి, ఇక్కడ పోస్ట్ వైజ్ కనిపిస్తుంది కదా, పోస్ట్ వైజ్ ఈ టోటల్ అన్నిటిలో కూడా ఇప్పుడు అన్నీ, ఫర్ ఎగ్జాంపుల్ అసిస్టెంట్ ఎస్ఎన్టీ ఉంది కదా, ఎస్ఎన్టీని ఓబీసీకి ఇన్ని పోస్టులు. ఓకేనా, ఓకే అంటే నార్మల్ చూడండి, నేను చూపిస్తాను మీకు. ఎస్సీఆర్ తీసుకుందాం ఫస్ట్. అసిస్టెంట్ ఎస్ఎన్టీ 124 అయితే ఉన్నాయి, అర్థమవుతుంది, 124 ఉన్నాయి. ఇదేంటిది, పోనీ ఓబీసీకి ఒక 50 ఇచ్చాడు అనుకోండి. ఓకేనా, ఎస్సీకి ఒక 50 ఇస్తాడు. ఓకే, ఈ విధంగా మొత్తం డివైడ్ చేస్తామట్టుగా ఈ టోటల్ వేకెన్సీ అనేది అంతవరకే రాదనమాట. ఓకేనా, మినిమం 100, 10, 20 ఈ విధంగా కనిపిస్తాయి అనమాట. ఇదైతే ఒక చాలా దారుణం అయితే అనుకోవచ్చు. ఓకే, ఇది కారణం కలిగి ఇచ్చాడని చెప్పేసి అయితే ఎందుకంటే ఇయర్ అనమాట చాలా ఎన్టీపీసీ అవని టోటల్ అన్నీ తక్కువించడం. ఎందుకంటే చాలామంది టాక్ కూడా ఉందన్నమాట, టోటల్ ఇండియాలో ఒక 1000 అంటే ఒక 1000 ప్లస్ అయితే వర్క్షాప్లు ఉన్నాయన్నమాట రైల్వే. ఇవన్నీ కూడా ప్రైవేటైజేషన్ చేయడానికి అయితే ట్రై చేస్తుంటాం. చూద్దాం మరి ఇది ఎంతవరకు ఏమవుతుందని చెప్పేసి. చూద్దాం, ఇన్ కేసు ఈ 32,000 అనేది పెరగచ్చు, పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. చూద్దాం ఇన్ కేసు ఇది ఎంతవరకు పెరగచ్చు అని చెప్పి. అర్థమవుతుంది కదా.
ఇదైతే నేను మీకోసం చెప్దామని చెప్పేసి అయితే నేను అది ముందుకు రావడం జరిగింది. అర్థమవుతుంది కదా ఎక్కడ ఎన్ని ఉన్నాయో మీకైతే అర్థమై ఉంటుంది. ఓకేనా. అయితే మీరైతే మన సీసీఏ వాళ్ళు చూసుకుంటే పాపం వీళ్ళకి దారుణం అనమాట. సీసీఏ వాళ్ళు మినిమం ఒక 60,000 ప్లస్ అయితే ఉన్నారనమాట ఈ 6,000 పోస్టులకి. ఓకేనా. మీరైతే చదవాలి బాగా. మీకు అంతకుముందు 30 మార్క్స్ వస్తే వచ్చొద్ది ఇవన్నీ కలలన్నమాట ఇక్కడ నుంచి. ఇన్ కేస్ మీకు 1/3లో ఒక 30 కలిసినా మీరు మినిమం ఒక 50కి చదవాలి. 50-60కి చదివితేనే ఇక్కడ ఈ 60ని 2/3 చేస్తారు అనమాట. ఇక్కడ మీకు అనేది అవకాశం ఉంటుంది. ఓకేనా. అయితే నేను ఇంకొక వీడియో కూడా చేస్తాను మన సీసీఎల్ గురించి. ఓకేనా. అయితే ఈ వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.